శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 12, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళి మహావాక్యాల్లోని సారం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభం చేశారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యుల నుండి పూజారిగా అయ్యారో, వారి రథంలోకి తండ్రి వస్తారు. ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టం చేసి వినిపించండి. ప్రశ్న: తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు? జవాబు: తండ్రి సుఖము, శాంతి, ప్రేమ సాగరులు. ఈ ఖజానాలన్నీ మీకు వారు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్న తరగనంత ఖజానాల వీలునామా మీకు ఇస్తారు. మిమ్మల్ని గవ్వల నుండి వజ్ర సమానంగా తయారు చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మీరు యోగబలం ద్వారా తీసుకుంటారు. యోగం లేదంటే ఖజానాలు లభించవు. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: శ్రేష్టమైన పదవిని పొందేందుకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి. అంతా బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారం అవ్వాలి. ఆహార పానీయాలు, నివసించడం, ధరించడం మధ్యస్థంగా మరియు సాధారణంగా ఉంచుకోవాలి. అతి ఉన్నతము కాదు, అతి నీచముగాను ఉండకూడదు. సెకండ్ పాయింట్: తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము, శాంతి, జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. వరదానము: పవిత్రత యొక్క గుహ్యతను తెలుసుకొని సుఖశాంతి సంపన్నంగా తయారయ్యే మహాన్ ఆత్మాభవ. వివరణ: పవిత్రతా శక్తి యొక్క మహానతను తెలుసుకొని పవిత్రంగా అనగా పూజ్య దేవతలుగా ఇప్పటి నుంచే తయారవ్వండి. చివరిలో తయారవుతాంలే అని అనుకోకండి. చాలా కాలం నుండి జమ చేసుకున్న శక్తి ఆ చివర్లో పనికొస్తుంది. పవిత్రంగా అవ్వడం సాధారణమైన విషయమేమీ కాదు. బ్రహ్మచారులుగా ఉంటారు, పవిత్రంగా అయిపోయామని అనుకుంటారు. కానీ పవిత్రత జనని వంటిది. సంకల్పాల ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, వాచ ద్వారా, సంపర్కము ద్వారా సుఖశాంతుల జననిగా అవ్వాలి. ఇలాంటి వారిని మహానాత్మలు అని అంటారు. స్లోగన్: ఉన్నతమైన స్థితిలో స్థితమై సర్వ ఆత్మలకు దయాదృష్టిని ఇవ్వండి. వైబ్రేషన్లను వ్యాపింపచేయండి. అచ్చా. ఓం శాంతి.